మరి ఇవాల్టి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అధినేత రామ్ రెడ్డి గారు. హాయ్ రామ్ రెడ్డి గారు, నమస్తే. రామ్ రెడ్డి గారు, సో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందంటారు అసలు బేసిక్ గా? యాస్టీస్ మనకు మార్కెట్కి వచ్చేప్పటికి మనకు సెప్టెంబర్ అక్టోబర్ నుండి టిల్ జూన్ వరకు వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బోత్. మనకి స్టేట్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్, ఈ 3 ఎలక్షన్స్లలో మనకు కొంత డౌన్ ట్రెండ్ లాగా ఉన్నది. బట్ మనకి ఇప్పుడు జూన్ నుండి మనకు స్టార్ట్ అయిపోయింది. నౌ థింగ్స్ ఆర్ కమింగ్ టు నార్మల్. ఇప్పుడు జూలైలో మేము చూస్తున్నాం కదా, పీపుల్ పర్ఫెక్ట్లీ టేకింగ్ ద డిసిషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ లేవు, అంటే స్కూల్ స్టార్ట్ అయిపోయి, అండ్ అట్ సేమ్ టైం డే బై డే ప్రాపర్టీస్ కూడా మనకు వాల్యుయేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాల్యుయేషన్ పెంచుతున్నది. గవర్నమెంట్ వాల్యుయేషన్ పెంచుతున్నది దాని అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4,500 to 5,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ గవర్నమెంట్ వాల్యూ, కార్డ్ వాల్యూ మనకు గచ్చిబౌలిలో ఉన్నది. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు 50% ఇంక్రీజ్ చేసినా కూడా నియర్లీ 6,500 వెళ్ళిపోతుంది. అంటే గవర్నమెంట్ వాల్యూ 6,500 వెళ్ళినప్పుడు ప్రాపర్టీ వాల్యూస్ దానికన్నా ఇంకెంత మీదకి వెళ్ళిపోతాయి. సో అంటే ఈ లెక్క ప్రకారం ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీస్ కూడా ఏంటంటే డిసిషన్ తీసుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. నౌ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు టేక్ డిసిషన్. సో మార్కెట్ 100% స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నది. బట్ ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే మెయిన్లీ దిస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్ మార్కెట్ కాదు. ఇది ప్యూర్లీ ఎవరికైతే వారికి ఒక సొంత ఇల్లు కావాలి, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి పర్చేస్ చేయాలనుకుంటారో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ వ్యూనే మీకు ప్రాపర్టీస్ మూవ్ అవుతున్నాయి. మరి ఈ ప్రాపర్టీస్ కూడా ఏంటంటే మనకు ఒక 2 years బ్యాక్ చూస్తే ఇట్ వాజ్ హైలీ స్పెక్యులేటివ్. ఈ ప్రీ లాంచెస్, ప్రీ సేల్స్, బల్క్ సేల్స్, అండ్ ల్యాండ్ లేకున్నా ఉన్నది లేనిది, ఇట్లాంటి అన్ని నాన్ సెన్స్ అన్ని జరిగినాయి. సో ఇప్పుడు అట్లాంటి అంతా కట్ అయిపోయి ఎవరైతే జెన్యూన్ పర్చేస్ చేస్తున్నారో ఆ జెన్యూన్ పర్చేసే ముందుకు వస్తున్నారో వాళ్ళే పర్చేస్ చేస్తున్నారు. ప్రాపర్టీస్ కూడా ఏంటంటే కొంత అడ్వాన్స్ స్టేజ్, అంటే మనకు ఒక 50% స్టేజ్, 70% స్టేజ్, 80% స్టేజ్, అంటే కొంచెము మొత్తం ప్రాపర్గా ఒక పీరియడ్లో ఇవ్వగలుగుతారు. సిస్టమ్స్ అన్ని సెట్ అయిపోయినాయి అనుకున్న ప్రాజెక్టులనే ప్రాపర్ సేల్స్ అవుతున్నాయి. అండ్ దట్ టు మెజారిటీ పీపుల్ ఆర్ పర్చేసింగ్ విత్ బ్రాండెడ్ అండ్ ట్రస్టెడ్ డెవలపర్స్ దగ్గరికి వచ్చేసి పర్చేస్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ ప్యూర్లీ లొకేషన్ వైజ్. అంటే ఓకే, నాకు మియాపూర్లో ప్రాపర్టీ కావాలి, నాకు కొండాపూర్లో ప్రాపర్టీ కావాలి, లేదా నాకు కిషన్పూర్లో ప్రాపర్టీ, ఎవరికి ఎక్కడ ప్రాపర్టీ కావాలి వాళ్ళ అవసరాలను బట్టి దాని సిస్టమ్ బట్టి అట్లా పర్చేస్ చేస్తున్నారు. జస్ట్ అయితే ఏదో పర్చేస్ కాకుండా అది పర్చేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏమొచ్చిందంటే కొత్తగా ఇప్పుడు మనకి స్కూల్ జోన్స్ వచ్చేసాయి. ఒకప్పుడు స్కూల్ జోన్స్ గురించి ఆలోచన చెబుతుంది. ఇప్పుడు ఆఫీస్ సర్వీస్ చూద్దరు. ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లలకు దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉంటే వాళ్ళకి ఆ స్కూల్ ఏ స్కూల్ జోన్ లో ఉన్నామో, నియరెస్ట్ ఉన్నామా, పిల్లలు టైర్డ్ కావద్దు, తొందరగా స్కూల్ పోయి రావాలి. సో ఆ స్కూల్ జోన్స్ కూడా చూస్తున్నారు కాబట్టి అంటే దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనకు డిసిషన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. సో ఇట్లా చూస్తే ఏంటంటే నౌ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు డూ ఏ ఫెంటాస్టిక్ జాబ్, వెరీ రియలిస్టిక్ వే. ఇది మాత్రం బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాజ్ ఇట్ ఈస్ మేమైతే ఎక్స్పెక్ట్ చేసామో సేమ్ వే థింగ్స్ స్టార్టెడ్ రోలింగ్. సూపర్.